సో, మొత్తంగా సినిమాల పరంగా చూస్తే గనక కెరీర్ ఇప్పుడు మీ కెరీర్ కొంచెం ఒక డిఫరెంట్ ఫేజ్‌లోకొచ్చేసింది. అంటే 'బలగం' కంటే ముందు, 'బలగం' తర్వాత అనేలాగా మారింది ఒక రకంగా ఆ! చూస్తే గనక. 'బలగం' తర్వాత మీరు చేసినటువంటి సినిమాలు 'ఆకాశవాణి' కావచ్చు, లేకపోతే 'ఈషా' కావచ్చు, ఆ! కొంచెం ఎక్కువ గుర్తింపు తీసుకొచ్చినట్టుగా కనిపిస్తుంటాయి మనకు. అవును సార్. అంటే మీ కెరీర్ పరంగా ఎలా ఉంటుంది సార్? 'బలగం' ముందే 'ఆకాశవాణి' చేశా. ఓకే. అయితే 'బలగం' తర్వాత జనాలకి నేను గుర్తుపట్టలేదు నన్నెవరు. ఓకే. 'బలగం' వల్ల నాకు ఏ సినిమా ఆపర్చునిటీస్ వచ్చిందని నేను అనుకోవట్లే. ఓహ్! కానీ 'బలగం' ద్వారా ఆర్టిస్ట్‌గా జనాలకు వెళ్ళా. ఓకే. అనేక మంది తెలంగాణ ప్రజలు ఎంతమంది సినిమా చూసారో ఆ హ్మ్. క్యారెక్టర్‌ను ఆకట్టుకున్నారు. అవును. అంటే ప్రతి ఇంట్లో తమ్ముడు ఉంటాడు, అన్న అవును. ఉంటాడు. సో, ఒక తమ్ముడిగా తెలంగాణ అందరి ఇళ్ళల్లో అవును. నేను ఒక రకమైన ఆ తమ్ముడు క్యారెక్టర్స్‌ని ఓన్ చేసుకున్న వాళ్ళున్నారు. హ్మ్. సో, వాళ్ళు అరే! మా ఇంట్లో నేను ఇలాగే బిహేవ్ చేశాను అని నన్ను పోల్చుకునే ఆ క్యారెక్టర్‌కి దగ్గరయ్యారు. హ్మ్. సో, అట్లా నేను దగ్గరయ్యాను. సినిమా ఇండస్ట్రీ పరంగా అవకాశాలు మాత్రం ఆ నటనకి చాలా చేశాడు. వెరైటీగా ఉంది. సింపుల్‌గా ఉంది. నేచురల్‌గా ఉంది. హ్మ్. ఇన్వాల్వ్డ్ ఆయన చేసినటువంటి ఒక గుర్తింపు ఉంది కానీ ధైర్యం చేసేసి కమర్షియల్ సినిమా లోపల ఇచ్చే అవకాశం చాలా తక్కువ చేశాను. దాని తర్వాత 'సరిపోద శనివారం' ద్వారా అవును. కమర్షియల్ సినిమాలకు రావడం. తర్వాత ఇప్పుడు వరుసగా పెద్ద వర్సెస్ సినిమాలు రావడం జరుగుతుంది. అయితే 'ఈషా' ద్వారా మాత్రం నాకు చాలా మంచి పేరొచ్చింది. అది అవును. ఇండిపెండెంట్‌గా అవును. అందులో ఉండేటువంటి క్యారెక్టర్ చాలా నా పెర్ఫార్మన్స్‌కి ఒక ఆర్టిస్ట్‌కి మంచి క్యారెక్టర్ పడితే ఏ విధంగా ఉంటుంది. ఒక 'బలగం' కావచ్చు, ఇప్పుడు ఒక 'ఈషా' కావచ్చు, 'ఆకాశవాణి' కావచ్చు, 'ఆకాశవాణి.' ఈవెన్ 'సరిపోద శనివారం' లోపల ఒక మామూలు పెయింటర్‌గా ఉండేటువంటి చాలా అవును. అస్తిత్వం కావచ్చు. అయితే ఆ కథ లోపల ఒదిగిపోయి ఉండి, ఆ క్యారెక్టర్ మట్టికే కనబడేటువంటి కొన్ని లక్షణాలుంటాయి. యాహ్! సో, బట్ అందులో నుంచి కూడా బయటకొచ్చేసి జనాలకి దగ్గరయ్యేటువంటి క్యారెక్టర్స్ అంటే మీరు చెప్పినట్టుగా 'ఆకాశవాణి', 'బలగం' తర్వాత ఇప్పుడు 'ఈష'.